హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుంటాం కదా. సో డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఒక ఈవెంట్ అయితే డిస్కస్ చేస్తాం. మనం ఒక ఈవెంట్ కూడా డిస్కస్ చేస్తాం. కరెంట్ ఈవెంట్స్లో ఉంటాయి కదా, బాగా ఇంపార్టెంట్ అంశం ఏముందో దాన్ని తీసుకుని మీకు క్లియర్ కట్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో దీంతోపాటు మనము ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకుంటాం. 5 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తాం. ఇవి యూపీఎస్సీ ప్రిలిమ్స్ కావచ్చు, అలాగే స్టేట్ పీసీఎస్ ఎగ్జామ్ కూడా చాలా హెల్ప్ అవుతాయి. మన డైలీ కరెంట్ అఫైర్స్ ఈ మీకు ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే నేను నంబర్స్ చెప్తాను, ఫిగర్స్ ఉంటాయి, ఎకనమీలో ఫిగర్స్ ఉంటాయి. సో ఎన్విరాన్మెంట్ పరంగా మ్యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తర్వాత ఎక్కువ మెయిన్స్కి ఇవి బాగా యూజ్ అవుతాయి మీకు, మెయిన్స్ పరంగా అలానే ప్రిలిమ్స్ పరంగా కొన్ని ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే, సో ఇవాళ వచ్చేసి మనకి 21 జూలైకి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్లో ఫస్ట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డైలీ కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత కావేరీ రివర్, ఇవాళ కావేరీ రివర్ గురించి మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకంటే బాగా న్యూస్లో ఉంది, కావేరీ రివర్ అనేది న్యూస్లో ఎక్కువగా ఉంది కాబట్టి దానికి సంబంధించిన బ్రీఫ్గా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తాను. ఎగ్జామినేషన్ పరంగా ఎంత అవసరమో అంతవరకు. సో ఫస్ట్ చూస్తే ఇక్కడ ఎస్సీ సుప్రీంకోర్టు టు హియర్ ప్లేస్ ఆన్ మేకదాతు. సో మేకదాతు ప్రాజెక్ట్ చూడండి ఇక్కడ, తమిళనాడు అండ్ కర్ణాటక టు ఇన్ఫార్మ్ కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ టు డిఫర్ ఇట్స్ డెలిబరేషన్. ఇప్పుడు మనం చూడండి, కావేరీ వాటర్ డిస్ప్యూట్ అంటే కావేరీ రివర్ యొక్క డిస్ప్యూట్ అనేది తమిళనాడుకి కర్ణాటక మధ్య ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ మధ్య గోదావరి కృష్ణ ఎలానో, సో నెక్స్ట్ ఇంతకుముందు కలిసి ఉన్నప్పుడు వేరు మహారాష్ట్ర కర్ణాటకతో ఉన్నాయి. ఈ కావేరీ ఈ తమిళనాడు అనేది మొత్తం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎక్కువ వచ్చేసి ఈ వాటర్ డిస్ప్యూట్ జరుగుతూ ఉంటాయి. సో వాటర్ షేరింగ్ కానీ, సో ప్రాజెక్ట్కి సంబంధించిన విషయం కానీ ఇవన్నీ కూడా డిస్ప్యూట్స్ అనేది వివాదాలు ఎక్కువ ఉంటాయి. చూద్దాం ఇప్పుడు. సో సుప్రీంకోర్టు said agreed to hear on June spat between the Tamil Nadu and Karnataka over the proposed construction of the reservoir by Karnataka at Megadatu across the interstate river Kaveri. సో కర్ణాటక ఏమైందంటే, కర్ణాటక ప్రపోజ్ చేసింది. సో కర్ణాటక వచ్చేసి మేఘదాతు దగ్గర ఒక రిజర్వాయర్ కట్టాలని చెప్పేసి ప్లాన్ చేసింది అనమాట కర్ణాటక. దాన్ని తమిళనాడు అనేది వ్యతిరేకిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏం చెప్పారంటే, ఇన్ఫార్మ్ ది కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ టు డిఫర్ ఇట్స్ డెలిబరేషన్ ఇన్ దిస్ వీక్ ఆన్ this issue on the proposed construction. The hearing was based on the application moved by the Tamil Nadu in apex code. సో దీన్ని వచ్చేసి మామూలుగా తమిళనాడు కేసు వేసింది అనమాట కోర్టులో. వచ్చేసి ఈ కర్ణాటక అనేది అప్పర్ స్ట్రీమ్, ఫస్ట్ కర్ణాటక నుంచే తమిళనాడులోకి కావేరీ రివర్ అనేది ప్రవహిస్తుంది. కాబట్టి ఫస్ట్ తమిళనాడు అక్కడ రిజర్వాయర్ కట్టాలని ప్లాన్ చేశారు కర్ణాటక వాళ్ళు మేఘదాతు ప్రాజెక్ట్ దగ్గర. సో ఇక్కడ తమిళనాడు అయితే దీన్ని కేసు వేసింది అనమాట, సుప్రీంకోర్టులో ఫిల్ చేసింది. సో డైరెక్షన్ టు ది CMW టు డెలిబరేషన్ ప్రపోజ్డ్ రిజర్వాయర్. సో ద అప్లికేషన్ స్టేటెడ్ దట్ ది ప్లానింగ్ ఆఫ్ ది మేఘదాతు ప్రాజెక్ట్ విత్ ది కెపాసిటీ ఆఫ్ 67.16 TMC feet అండ్ జనరేషన్ ఆఫ్ ది 400 megawatts project with 9,000 crore was in the gross violation of the decision of the Kaveri Water Resources Tribunal. సో ఇది ఈ ప్రాజెక్ట్ కట్టడం కానీ, సో ఇక్కడ చూడండి, ద అప్లికేషన్ స్టేటెడ్ ద ప్లానింగ్ ఆఫ్ ది మేఘదాతు ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ దగ్గర అయితే దీనికి కెపాసిటీ ఎంత అంటే 67.16 TMCs ఫీట్ అనమాట. సో నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ పవర్ వచ్చేసి 400 megawatts, తర్వాత 9,000 crore మొత్తం వచ్చేసి 9,000 crore ప్రొజెక్షన్ మొత్తం కంప్లీట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. సో ఈ విధంగా ఉంది. ఇదంతా ఏంటంటే ఇది పెద్ద గ్రాస్ వైలేషన్ ఆఫ్ ది కావేరీ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్స్ ఉంటాయన్నమాట. ఈ ట్రిబ్యునల్స్ డెసిషనే ఫైనల్గా ఉంటుంది. సో ఇది ఎక్కడ కూడా ఇంకా మళ్ళీ విచారించరు దాని గురించి. ప్రతి రివర్కి మన గోదావరి ట్రిబ్యునల్ ఉంది, కృష్ణా ట్రిబ్యునల్ ఉంది. సో అలాగే ఇప్పుడు కావేరీ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కూడా ఉందన్నమాట. సో దాన్ని వైలేషన్ చేసినట్టని ఇక్కడ చెప్తున్నారు. సో ఇంకా చెప్తున్నారంటే, the entire objective of tribunal's final decision is ensured that the pattern of the release of water to the downstream state to meet irrigation interest is not jeopardized. సో తమిళనాడు రిప్రజెంటెడ్ బై ది సీనియర్ అడ్వకేట్. ఓకే, సో మూడు రోజుకి ఇంతకుముందు అయినా అటార్నీ జనరల్. ఇక్కడ చూసుకుంటే మామూలుగా ఎప్పుడైనా కూడా అప్పర్ స్ట్రీమ్ నుంచి వస్తుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్ నుంచి మనకి ఉత్తరప్రదేశ్లోకి గంగా నది ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఉత్తరాఖండ్ వాళ్ళు ఎక్కువ ప్రాజెక్టులు కట్టేస్తారు అనుకోండి, అది అప్పర్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ ఎవరుంటారో యూపీ ఉంటుంది. సో సేమ్ అలానే ఇప్పుడు కర్ణాటక నుంచి ఈ కావేరీ రివర్ వస్తుంది. నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను కావేరీ గురించి, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను, అప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది.
సో ఇప్పుడు కావేరీ అనేది అప్పర్ స్ట్రీము, తమిళనాడు డౌన్ స్ట్రీము. ఇప్పుడు అప్పర్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్కి వాటర్ వస్తుంటాయి కదా నదుల నుంచి. ఇప్పుడు వాళ్ళు రిజర్వాయర్స్ కట్టేసి స్టాప్ చేయడం వల్ల ఈ తమిళనాడు అనే వాళ్ళు లాస్ అవుతారు. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా లాస్ అవుతారు, వాటర్ లాస్ అనేది ఇరిగేషన్ ప్రకారం. కానీ సో ఒక రైట్ ఏంటంటే అప్పర్ స్ట్రీమ్ వాళ్ళు డౌన్ స్ట్రీమ్ వాళ్ళకు కూడా ఇవ్వాలి, ఆ హక్కులు వాళ్ళకు కూడా ఉంటాయి అనేది మన ట్రిబ్యునల్స్ అనేది చెప్తుంది అనమాట. ఇరిగేషన్ కావచ్చు, నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ ఇలాంటివి కూడా హక్కులు ఉంటాయి అనమాట డౌన్ స్ట్రీమ్ వాళ్ళకు కూడా. సో టోటలీ మిస్కన్ ఇక్కడ చూడండి. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సో ప్రాజెక్ట్ వుడ్ ఇన్ నో వే ఇంపాక్ట్ ఆన్ వాటర్ అలొకేటెడ్ టు ది తమిళనాడు. సో ఇక్కడ కర్ణాటక తరపున లాయర్ వాళ్ళు ఉంటారు కదా, అడ్వకేట్స్ ఏం చెప్తున్నారంటే, ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఇప్పుడు ఆల్రెడీ తమిళనాడుకి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఎటువంటి లాస్ ఉండదు. ఆ బెనిఫిట్స్లో ఎలాంటి లాస్ ఉండదు. ఇంతకుముందు తమిళనాడుకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో కావేరీ రివర్ నుంచి అలాంటి బెనిఫిట్సే ఉంటాయని చెప్తున్నారు. సో తర్వాత ద తమిళనాడుస్ ఆపరేషన్స్ వర్ కంప్లీట్లీ మిస్. ఓకే, తమిళనాడు ఎక్స్ప్లెయిన్డ్ దట్ ది ప్రపోజ్డ్ రిజర్వాయర్ వుడ్ రిజల్ట్ ఇన్ ది impounding the flows generated in the Kaveri river from the uncontrolled catchment of the Kabini sub-basin downstream at the Kabini reservoir. So catchment of the Kaveri river downstream KRS dam, uncontrolled flows from the Simsa, Arkavati, Suvarnavati sub-basins and various other small streams which are sources ensure the 177.25 TMC at Billigundlu. సో ఇక్కడ వాళ్ళ తమిళనాడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు రిజర్వాయర్ కట్టడం వల్ల ఈ ఫ్లోస్ కంప్లీట్గా దీనికి సంబంధించిన కావేరీకి సంబంధించిన అంతా కూడా అన్కంట్రోల్డ్, అంటే తమిళనాడుకి కంట్రోల్ లేకుండా సో మొత్తం దానికి సంబంధించిన ఇప్పుడు కావేరీ రివర్ ఉంది కదా, దానికి ఒక బేసిన్ ఉంటుంది, బేసిన్ ఏరియా అంటే మిగతా ఉపనదులు కూడా కలుస్తుంటాయి కదా, అది మొత్తం కర్ణాటక చేతుల్లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల మేము లాస్ అవుతాము. సో మొత్తం కబిని రివర్ కావచ్చు, ఆర్కావతి రివర్, ఇక్కడ చెప్పారు చూడండి, ఆర్కావతి రివరు, సో సువర్ణవతి రివరు, సిమ్సా, ఇవన్నీ కూడా వీటి యొక్క బెనిఫిట్స్ కూడా మేము లాస్ అవుతాము ఆ రిజర్వాయర్ వల్ల అని చెప్పి చెప్తున్నారు తమిళనాడు. సో ఇంకా CWMA అంటే కావేరీ వాటర్, సో చెప్పిన కదా ఇందాక మీకు కంప్లీట్ అబ్రివేషన్ చెప్పిన కదా కావేరీకి సంబంధించింది. సో కావేరీకి సంబంధించిన ఇదేం అథారిటీ ఏం చెప్తుందంటే, CWMA could not deliberate or pass any directions to project. The Supreme Court was seized the state application, so direct Central Water Commission. సో సెంట్రల్ వాటర్ కమిషన్కి అయితే చెప్పింది టు రిజెక్ట్ అండ్ రిటర్న్ ది డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. సో మొత్తం సెంట్రల్ వాటర్ కమిషన్ దీనికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వండి. సో ఎవరు లాస్ అవుతున్నారు, సో కొత్త ప్రాజెక్ట్ వల్ల లాస్ ఉందా లేదా, లేకుంటే సేమ్ బెనిఫిట్స్ ఇంతకుముందు ఎర్లియర్ ఉన్న బెనిఫిట్సే తమిళనాడుకి ఇప్పుడు ఉంటున్నాయా అని కూడా మొత్తం అయితే జరిగిందన్నమాట. ఇది వచ్చేసి మినిస్ట్రీకి సంబంధించింది ఉంటుంది. సో ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఉంది కదా, దానికి సంబంధించింది అనమాట ఈ సెంట్రల్ వాటర్ కమిషను. సో ఎగ్జాక్ట్లీ ఇదే UPSC ప్రిలిమ్స్ 2022లో అడిగారు, గుర్తుపెట్టుకోండి. సో ఒక ప్రశ్న వచ్చింది, కింది వాటిలో ఏది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లేదా ఎన్విరాన్మెంట్లో ఉంటుందని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇట్లా ఆప్షన్స్ ఇచ్చారు. కాబట్టి ఇలాంటివి చూసుకోవాలి. ఈ పేపర్లో న్యూస్ పేపర్లో వచ్చే చాలా 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 ఇంపార్టెంట్. ఇవి మీకు మీ ప్రిపరేషన్లో ప్రిలిమ్స్లో మెయిన్స్లో కీ రోల్ ప్లే చేస్తాయి. కరెంట్ అఫైర్స్ మీకు తెలియకుండానే చాలా ప్రశ్నలు చాలా మార్కులు వస్తాయి కరెంట్ అఫైర్స్. ఒకవేళ స్టార్టింగ్ ప్రశ్న ఇచ్చినా కూడా ఇప్పుడు రివర్ డిస్ప్యూట్స్ గురించి రాయండి, ఇండియాలో ఉండే రివర్ డిస్ప్యూట్స్ గురించి రాయండి అని ప్రశ్న ఇచ్చారనుకోండి, ఇట్లాంటివి మెన్షన్ చేయండి నీట్గా. ఎన్ని వాట్స్ విద్యుత్ వస్తుంది, సో ఎన్ని వాటర్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, డిస్ప్యూట్స్ ఎక్కడ ఏ స్టేట్స్కి ఉన్నాయి, ఏ రివర్కి సంబంధించింది, ఇట్లా ఒక డేటా ఇచ్చారంటే చాలా నీట్గా ఉంటుంది. మీ ఆన్సర్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండి ఎగ్జామ్ కూడా బాగా ఇంప్రెస్ అయ్యి మంచి మార్క్స్ వస్తాయి మీకు. సో ఇట్లా ఇదైతే ప్రస్తుతానికి కర్ణాటకకి కావేరీ రివర్ డిస్ప్యూట్ అనేది కర్ణాటక తమిళనాడుకి ఈ విధంగా జరుగుతుంది. ఒక ప్రాజెక్టు కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు కర్ణాటక, దానికి సంబంధించిన ఇష్యూస్ అనేది తమిళనాడు చెప్పింది. సో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేది మనము క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో మామూలుగా చూడండి, మేఘదాతు ప్రాజెక్ట్ వచ్చేసి 9,000 crore ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు స్టోర్ అండ్ సప్లై ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రపోజల్స్ ఫర్ ది బెంగళూరు సిటీ. సో బెంగళూరు సిటీకి గ్రౌండ్ వాటర్ చాలా నిల్లు బెంగళూరు సిటీలో. ఒకవేళ ఇండియాలో ఏదైనా సిటీ డెజర్ట్లా మారిపోద్ది అనుకుంటే, అంటే వాటర్ లేకుండా పోద్దంటే ఫస్ట్ బెంగళూరునే ఉంటుంది. ఎందుకంటే బెంగళూరుకి వాటర్ సప్లై చాలా చాలా తక్కువ కంపేర్ టు అదర్ సిటీస్ ఇన్ ఇండియా. సో ఒక రిపోర్ట్ కూడా మనకి 2019లో ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అక్కడ ఏం చెప్పారంటే ఏ సిటీసు 2050 కల్లా వాటర్ ఫెసిలిటీ లేకుండా ఒక డెజర్ట్లా మారిపోతాయి. అంటే వాటర్ లేకుండా పోతాయి, గ్రౌండ్ వాటర్ నీరు అయిపోతుందంటే అందులో థర్డ్ ప్లేస్లో వచ్చేసి మన బెంగళూరు సిటీ ఉంది. ఇండియా నుంచి బెంగళూరు సిటీ ఉంది. కాబట్టి ఈ బెంగళూరు సిటీకి వాటర్ అందించిన ఉద్దేశంతో కర్ణాటక ఈ ప్రాజెక్ట్ని అయితే ప్రపోజ్ చేసింది. తర్వాత అరౌండ్ 400 megawatts. సో 400 megawatts పవర్ ఈజ్ ఆల్సో ప్రపోజ్ టు బి జనరేటెడ్ టు ది ప్రాజెక్టు. సో ఈ మేఘదాతు ప్రాజెక్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జాక్ట్గా ఇది బోర్డర్ అనుకోండి. సో ఇది తమిళనాడు, సో ఈ తమిళనాడు, ఇది వచ్చేసి కర్ణాటక అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా ఇది మేఘదాతు ప్రాజెక్ట్ ఉంటుంది. కర్ణాటక రివర్ కావేరీ రివర్ పోతుంటుంది. సో ఎగ్జాక్ట్గా బోర్డర్కి దగ్గరగా ఉంటుంది కర్ణాటక స్టేట్లో మేఘదాతు ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. దాని
కన్స్ట్రక్షన్ చేయాలి, ఈ పాయింట్ అయితే పెడుతున్నారు. తర్వాత ఇట్ వాజ్ ఫస్ట్ అప్రూవ్డ్ బై ది కర్ణాటక గవర్నమెంట్ 2017. మామూలుగా ఈ ప్రాజెక్ట్ని వాళ్ళు 2015లోనే అప్రూవ్ చేశారు. ఫస్ట్ కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఇది ఎక్కడ కడుతున్నారంటే కర్ణాటకలో, కాబట్టి ఫస్ట్ కర్ణాటక గవర్నమెంట్ 2017లో అప్రూవ్డ్ అయితే చేసింది ఈ ప్రాజెక్ట్ని. ఇట్ రిసీవ్డ్ అప్రూవల్ ఫ్రమ్ ది ఎరెస్ట్వైల్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. మామూలుగా మనకి ఇంతకుముందు వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ ఉంది కదా, దాని నుంచి అప్రూవల్ అయితే వచ్చిందనమాట. సో వీళ్ళకి అప్రూవల్ అయితే వచ్చింది. ఫర్ ది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అండ్ అవైటింగ్ అప్రూవల్ ఫ్రమ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో వీళ్ళు ఇంకా దేని గురించి వెయిట్ చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీ నుంచి కూడా వాళ్ళకి పర్మిషన్ వచ్చిందంటే వాళ్ళు ప్రాజెక్ట్ కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ మినిస్ట్రీ నుంచి ఇంకా రాలేదు, వాళ్ళకి పర్మిషన్ అయితే ఇంకా రాలేదు. ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ నుంచి అయితే వచ్చింది. సో ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ నుంచి వాళ్ళకి అప్రూవల్ వస్తే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ అయితే కట్టడానికి ముందుకెళ్తారు. సో ఇంకా రాలేదు, ఇది కోర్టులో ఉంది. కోర్టు వచ్చేసి ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ అడిగింది. సో దానివల్ల లాసెస్ ఉన్నాయి లేదా పూర్తి రిపోర్ట్ మాకు ఇవ్వండి అని సుప్రీంకోర్టు అయితే అడిగింది. సో ఈ విధంగా చూసుకోండి రివర్ డిస్ప్యూట్స్. ఇప్పుడు మనము కొన్ని రివర్ డిస్ప్యూట్స్ గురించి డిస్కస్ చేద్దాం. కొన్ని రివర్ డిస్ప్యూట్స్ సింపుల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏ రివర్ డిస్ప్యూట్ మన ఇండియాలో ఎక్కువగా ఉన్నాయో. సో కొన్ని ఇంటర్నేషనల్ చూద్దాం. ఫస్ట్ ఇంటర్నేషనల్ చూద్దాం, మీకు ప్రిన్స్ పరంగా చాలా హెల్ప్ అవుద్ది. సో ఫస్ట్ రివర్ కాళీ. సో రివర్ కాళీ డిస్ప్యూట్ ఎవరికంటే ఇండియా అండ్ నేపాల్. సో ఇండియాకి అండ్ నేపాల్కి సంబంధించింది రివర్ కాళీ అనేది ఒకటి. సో నెక్స్ట్ రివర్ తీస్తా. రివర్ తీస్తా ఎవరికంటే ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో ఇదొకటి. సో నెక్స్ట్ చూసుకుంటే రివర్ ఫెనీ. సో ఇది చాలా తక్కువ మంది ఉంటారు. ఫెనీ రివర్ ఎవరికైనా తెలుసా? చాలా తక్కువ మంది అయితే మీరు ఉంటారు. రివర్ ఫెనీ అనేది మనకి త్రిపుర నుంచి బంగ్లాదేశ్లోకి వెళ్తారు. త్రిపుర రాష్ట్రం ఉంది కదా, త్రిపుర రాష్ట్రం నుంచి ఫ్లో అయ్యి బంగ్లాదేశ్లోకి అయితే వెళ్తుంది. సో ఇది రివర్ ఫెనీ ఇక్కడ ఎవరికంటే ఇండియాకి, బంగ్లాదేశ్కి. సో ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో గుర్తుపెట్టుకోండి, ఇది త్రిపుర దగ్గర ఉంటుంది. సో త్రిపుర. సో ఇంకా మనకేమున్నాయి? రివర్ ఇండస్. సో ఇండస్ డిస్ప్యూట్ ఎవరికి ఉంది? సో ఇది అగ్రిమెంట్ అయితే చేసుకున్నారు, అయినప్పటికీ కూడా ఇంకా డిస్ప్యూట్స్ అనేది జరుగుతూ ఉంది. పాకిస్తాన్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటుంది. సో ఇండియాకి మరియు పాకిస్తాన్కి సంబంధించింది. సో నెక్స్ట్ బ్రహ్మపుత్ర రివరు. సో రివర్ బ్రహ్మపుత్ర ఎవరికి ఉంటుంది? ఇండియాకి అండ్ చైనాకి మధ్య డిస్ప్యూట్స్. ఈ విధంగా డిస్ప్యూట్స్ చూసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మీరు కొన్ని ఇండియా మనకి స్టేట్లో చూసుకోండి, స్టేట్లో కూడా ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి నీట్గా. ఇప్పుడు గోదావరికి సంబంధించింది ఖమ్మం దగ్గర ఎవరికి ఉంది? మనకి తెలంగాణకి, అలానే ఆంధ్రప్రదేశ్కి ఉంది. ఆంధ్రప్రదేశ్ మధ్య డిస్ప్యూట్ ఉంది. సో పోలవరం డ్యాము ఎత్తు పెంచడం వల్ల ఖమ్మం జిల్లాలో ఉండే పరిసర ప్రాంతాలు మునిగిపోతున్నాయని చెప్పేసి తెలంగాణ అయితే ఒక అభ్యంతరం అయితే చెప్పింది. సో దీనికి ఏపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఇంతకు ముందే ఉన్నది, ఇప్పుడు పోలవరం డ్యామ్ హైట్ పెంచడం వల్ల కాదు, ఇంతకు ముందు నుంచి ఖమ్మంలో ఈ ముప్పు ప్రాంతాలు ఈ విధంగా వరదలు వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఈ విధంగా గోదావరి ఉంది. నెక్స్ట్ కృష్ణకు సంబంధించింది కూడా ఉంది, డిస్ప్యూట్ అయితే ఉంది ఆంధ్రప్రదేశ్కి, అలానే తెలంగాణకి సంబంధించి కూడా ఉంది. సో కర్ణాటకకి, ఆంధ్రప్రదేశ్కి కూడా కృష్ణా ఉంది. సో గోదావరిది మహారాష్ట్ర, తెలంగాణకు ఉంది. ఇట్లా బోర్డర్ స్టేట్లోనే ఎక్కువ డిస్ప్యూట్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకోండి. మీకు ఎగ్జామినేషన్ పరంగా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. రివర్ డిస్ప్యూట్స్ ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. రివర్స్ మీద చూడండి, యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయినా స్టేట్ పీసెస్ అయినా 1 or 2 క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. తర్వాత రివర్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఒక రివర్ తీసుకున్నప్పుడు నీట్గా చదవాలి దాని గురించి. ఒరిజిన్, ఆ రివర్ యొక్క ఒరిజిన్ ఎక్కడ ఉంది, బేసిన్ స్టేట్స్ ఎక్కడ ఉన్నాయి, అంటే అది ఏ స్టేట్స్ కింద ప్రవహిస్తుంది లేదా. నెక్స్ట్ వచ్చేసి మీ కావేరీ గురించి నేను ఇస్తాను, మీకు చెప్పాను కదా ఈవెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ ఆ ఈవెంట్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. తర్వాత బేసిన్ స్టేట్స్ లేదా కంట్రీస్లో పోతుంటే బేసిన్ కంట్రీస్, ట్రిబ్యూటరీస్ ఏమున్నాయి, డ్యామ్స్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి దాని మీద, తర్వాత ఏ సముద్రంలో కలుస్తుంది, చివరిగా దాని ఒడ్డున ఎటువంటి సిటీస్ ఉన్నాయి, ఇలా నీట్గా చూసుకోవాలి. ఇంటర్నేషనల్ రివర్స్ అయినా, స్టేట్ రివర్స్ అయినా, నేషనల్ రివర్స్ అయినా, స్టేట్లో ఉండే రివర్స్ అయినా ఏదైనా కూడా నీట్గా చూసుకోవాలి. క్లారిటీ ఉన్నప్పుడే మీరు ఆన్సర్ చేయగలరు, ఎబిలిటీ మీకు వస్తుంది. తర్వాత చీతాస్. సో చీతాస్ అంటే తెలియకుండా ఎవరు ఉండరు. చీతా గురించి అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఇది ఫాస్టెస్ట్ ల్యాండ్ యానిమల్ అనమాట. ఫాస్టెస్ట్ యానిమల్ అండి ల్యాండ్. సో మనకి భూమి మీద అత్యంత వేగంగా వెళ్ళేటటువంటి జంతువు, పరిగెత్తే జంతువు వచ్చేసి చీతా. సో సెకండ్ ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లైక్లీ టు అరైవ్ ఇన్ కునో సో బిఫోర్ August 15. సో దీన్ని చీతాని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఒకప్పుడు ఉన్నాయి అనమాట మనకి చీతాలు. ఒకప్పుడు ఇండియాలో ఉన్నాయి కానీ అంతరించిపోయాయి, ఎక్స్టెంట్ అయిపోయాయి ఇవి.
సో ఎక్స్టెంట్ అయిపోయిన తర్వాత వాటిని ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. మనకి ఎక్కడ ఉన్నాయంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ బోర్డర్ ఉన్నాయి కదా, ఆ ప్రాంతాల్లో సరిస్కా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉన్నాయి కదా, ఆ టైంలో ఒకప్పుడు అక్కడ మనకి గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి అనమాట. అక్కడ చీతాస్ ఉన్నాయి ఒకప్పుడు, ఉన్నప్పటికీ కూడా అవి అంతరించిపోయాయి. ఇప్పుడు వాటిని మళ్ళీ నమీబియా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి మనం సవర్ణ గడ్డి భూములు ఉన్నాయి కదా, సవర్ణ గ్రాస్ ల్యాండ్స్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. వాటి గురించి చూద్దాం. సో ఇక్కడ చూడండి, సో ఇండియా అండ్ నమీబియా చెప్పాను కదా, ఇప్పుడు ఇండియా అండ్ నమీబియా సైన్ అగ్రిమెంట్. సో ఏ కంట్రీ అంటే నమీబియాతో అగ్రిమెంట్ చేసుకున్నాం. అగ్రిమెంట్ అఫీషియల్ ట్రైయింగ్ టు కంప్లీట్ ది ఫస్ట్ ట్రాన్స్ఫర్ టు నేషనల్ పార్క్ ఇన్ మధ్యప్రదేశ్. సో కునో నేషనల్ పార్క్ అనేది మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. మధ్యప్రదేశ్లో బాగా సూట్ అవుతుంది అనమాట. సో వాటికి ఉండడానికి సవర్ణ లాంటి ప్రాంతాలే ఉండాలి. ఇప్పుడు ఏదైనా మనమైనా సరే, ఇప్పుడు మనం సైబీరియా వెళ్ళామనుకోండి, సైబీరియాలో -45 degrees ఉంటుంది. మనం ఉండగలమా? ఉండలేము. 1 or 2 days కంటే ఎక్కువ ఉండలేము. ఎందుకంటే ఏదో టూరిస్ట్లాగా వెళ్తే తప్ప అక్కడ జీవించలేము. ఇప్పుడు సైబీరియా వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు ఇండియాకి, మనం మాడిపోతారు ఈ ఎండకి. సో ఇండియాలో 40 degreesకి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి హైయెస్ట్ టెంపరేచర్ 10 degrees, మనకి ఇక్కడ 40+ degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. సో అట్లనే వీటిని కూడా తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్కి సూట్ అయ్యే విధంగానే ఇక్కడ కూడా ఉండాలన్నమాట. కాబట్టి మధ్యప్రదేశ్ అయితే బాగా సూట్ అవుతుందని చెప్పేసి అక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, సో ఇండియా కేమ్ one step closer to the bringing back world's fastest animal to the country with agreement signed in Delhi with the Union government visiting Namibian Deputy Prime Minister. Okay, international relocations. So Netambo, Nandi and Nadi. So Naitwa అనేది ఇది వచ్చేసి రీజన్స్ అనమాట. అక్కడ చీతా వాజ్ డిక్లేర్డ్ ఎక్స్టింక్ట్ ఇన్ ది కంట్రీ 1952. సో 1952లోనే ఈ చీతలు అనేవి ఇండియాలో అంతరించిపోయాయి. 1952 సంవత్సరానికి అంతరించిపోయాయి ఇవి చీతాలు అనేవి ఇండియాలో. సో అండ్ అగ్రిమెంట్ విచ్ హ్యాస్ బీన్ నెగోషియేటెడ్ సమ్ డేస్ విల్ ప్రిపేర్ గ్రౌండ్ ఫర్ ది ఫస్ట్ బ్యాచ్ ఫ్రమ్ సదరన్ ఆఫ్రికా అండ్ టు ది కునో నేషనల్ పార్క్ ఇన్ మధ్యప్రదేశ్. సో గుర్తుపెట్టుకోండి, కునో నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మనకు వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో మధ్యప్రదేశ్లో ఉండే కునో నేషనల్ పార్క్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు వీటిని వచ్చేసి. సో August 15 లోపు ట్రాన్స్ఫర్ చేయడం చూస్తున్నారు. సో ఇంకా చూసుకుంటే ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ పర్మిషన్ తీసుకుంటారు. సో ఇది ఒక హిస్టారిక్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ MAU, ఎందుకంటే చీతాను తీసుకురావడం అంతరించిపోయి తీసుకొస్తున్నారు. నెక్స్ట్ కంప్లీటింగ్ 75 గ్లోరియస్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో ఫాస్టెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా చీతా ఇన్ ఇండియా. సో ఎకలాజికల్ డైనమిక్స్ అండ్ ఆఫ్ ది ల్యాండ్స్కేప్. సో మనకి 75 years అవుతుంది August 15కి, రేపు August 15కి 75 years అవుతుంది మనకి ఏంటి స్వాతంత్రం వచ్చి, ఇండిపెండెన్స్ వచ్చి. కాబట్టి 75 yearsతో పాటు ఫాస్టెస్ట్గా ఇటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో అదొకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంకా The MAU focused biodiversity conservation and sharing of expertise between the two countries, technological applications, collaborations on climate change, pollution, waste management, and exchange of the personnel for falling education, whole wild management. సో ఇక్కడ ఈ నమీబియా, సో ఇండియా అండ్ నమీబియాతో ఏమేం చేసుకున్న అగ్రిమెంట్, ఒక ఈ చీతాన్నే ట్రాన్స్ఫర్ చేయడం కాకుండా వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించింది, క్లైమేట్ చేంజ్కి, ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టార్, ఇట్లా అన్నీ కూడా మనము అగ్రిమెంట్ అయితే చేసుకుంటున్నాము నమీబియాతో. అకార్డింగ్ టు అఫీషియల్స్, సో ప్లాన్ ఫర్ ది చీతా ట్రాన్స్లోకేషన్ టు కునో ఆర్ ఇన్ ది కంప్లైంట్స్ విత్ ది IUCN గైడ్లైన్స్. సో IUCN ఉంది కదా, సో IUCN గైడ్లైన్స్ ప్రకారం మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం అనమాట. IUCN యొక్క గైడ్లైన్స్, ఈ IUCN మనకి సో మొత్తం నీట్గా కన్జర్వేషన్ గురించి కానీ వాటికి స్టేటస్, రెడ్ లిస్ట్లో స్టేటస్ ఇస్తుంది. ఏ ఎనిమల్ ఎంత డేంజర్లో ఉంది, ఏ బర్డ్ ఎంత డేంజర్లో ఉందని ఈ స్టేటస్ కూడా ఇస్తూ ఉంటుంది అనమాట రెడ్ లిస్ట్లో. సో నెక్స్ట్ గ్రీన్ లిస్ట్ కూడా ఉంటుంది, IUCNకి సంబంధించి గ్రీన్ లిస్ట్ కూడా ఉంటుంది, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ ఫారెస్ట్ సైట్ క్వాలిఫై ఫర్ ది డెన్సిటీ, పాపులేషన్, క్యారింగ్ కెపాసిటీ, మమ్మీలు, లైక్ వైల్, ఇదంతా వచ్చేసి. సో ఇక్కడ చూడండి, సో కునో నేషనల్ పార్క్ ఈజ్ మ్యాక్సిమమ్ ఆఫ్ 21 చీతాస్. వన్స్ రిస్టోర్డ్ ద లార్జెస్ట్ ల్యాండ్స్కేప్ క్యాన్ హోల్డ్ 36 చీతాస్. మామూలుగా ప్రెజెంట్ అయితే 21 చీతాస్ అయితే ఇంట్రొడ్యూస్ చేయాలని చూస్తున్నారు. మామూలుగా ఆ ప్రాంతం అంతా 36 చీతాస్ వరకు ఉండేదానికి అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఎన్ని చీతాలు అంటే అన్ని వేయకూడదు. ఒక ప్రాంతానికి సంబంధించి వాటి మధ్య చాలా ఉంటాయి, చాలా థింగ్స్ని, ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని వాటిని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ చీతానికి 36 వరకు అది కెపాసిటీ ఉంది అంటే ఆ లొకేషన్ సూట్ అవుతుందని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, బై ఎక్స్పాండింగ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది సో కునో వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కునో వైల్డ్ లైఫ్ డివిజన్. కునో హ్యాడ్ ఎర్లియర్ బీన్ ఐడెంటిఫైడ్ ఫర్ ది ట్రాన్స్లోకేషన్ ఆఫ్ గుజరాత్ గిర్ లైన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గిర్ లైన్స్ ఉన్నాయి కదా, గిర్ లైన్స్ అంటే ఏంటి, గుజరాత్లో ఉండే గిర్ లైన్స్ వచ్చేసి ఏషియాటిక్ లైన్స్ అనమాట. అంటే ఆసియా సింహాలు. మన ప్రపంచంలోనే ఆసియా సింహాలు ఉండే ఒక్క దేశం ఇండియా, ఒకే దేశం ఇండియా, అది కూడా గుజరాత్ స్టేట్లోనే, ఇంకెక్కడా లేవు. గుజరాత్ స్టేట్ నుంచి రిమైనింగ్ సింహాన్ని ట్రాన్స్లోకేట్ చేస్తున్నారు. ఇప్పుడు చీతాలను వచ్చేసి గుజరాత్ స్టేట్లో నుంచి గిర్ నుంచి కునో నేషనల్ పార్క్లోకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఆ కునో నేషనల్ పార్క్ చాలా సూటబుల్గా ఉంటుంది. అది సవర్ణ లాగా ఉంటుంది, సవర్ణ ప్రాంతం లాగా ఉంటుంది.
అన్ని ఎనిమల్స్కి బాగా సూటబుల్గా ఉంటుంది కాబట్టి అక్కడికి ట్రాన్స్లొకేషన్ చేస్తున్నారు. సో ఇంతకుముందు అయితే గిరి నేషనల్ నుంచి సింహాలు, ఆసియా సింహాలు కూడా ఇక్కడ ట్రాన్స్లొకేట్ చేశారు. ఇప్పుడు చీతాలు సింహాలను అవేమి కొట్టుకొని చంపుకోవు. సో వాటికి ఉంటాయన్నమాట. ఏ ఎనిమల్కి మధ్య ప్రిడేటర్స్, ప్రేస్కి మధ్య వాటికి రిలేషన్స్ అన్ని చూసుకొని ఇవన్నీ బేస్ చేసుకొని ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో తర్వాత గిర్ లొకేషన్, బట్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రిఫ్యూజ్డ్ టు అలౌ దెమ్ టు ట్రాన్స్ఫర్డ్ అవుట్ డిస్పైట్ ది సుప్రీం కోర్ట్ ఆర్డర్ రిజెక్టింగ్ ది ప్లీజ్. కానీ ఈ మధ్యప్రదేశ్ గిర్ లొకేషన్ వచ్చేసి ఈ కురు నేషనల్ పార్క్ ఇంట్రొడ్యూస్ చేయాలని అనుకున్నప్పటికీ స్టేట్ గవర్నమెంట్ అయితే అక్కడ రెఫ్యూజ్ చేసింది. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్ అయితే రెఫ్యూజ్ అయితే చేసింది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. సో 1 year ట్రైల్, చీతాస్ విల్ అరైవ్ ఇన్ ఇండియా ఫర్ 1 year ట్రైల్. ద ప్రాజెక్ట్ ఫర్ చీతా ద ఓన్లీ వైల్డ్ క్యాట్ గో ఎక్స్టెంట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. సో ఆల్రెడీ చెప్పాను కదా మీకు. సో ఇది 1 year ట్రైల్ అనమాట. ఇండియాలో ట్రైల్ వేస్తారు. ఫస్ట్ 1 year ఈ చీతాస్ ఉంచుతారు. ఒకవేళ ఇవి కరెక్ట్గా సూట్ అయ్యాయి అనుకోండి, మన క్లైమేట్కి, మన ఎన్విరాన్మెంట్కి, ఫారెస్ట్కి అంతా సూట్ అయితే ఓకే, నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటారు. లేకుంటే మళ్ళీ రీలొకేట్ చేస్తారు, వాటిని నమీబియాకి రీలొకేట్ చేస్తారు. ఎందుకంటే వైల్డ్ లైఫ్స్కి ఎప్పుడు కూడా హాని చేయకూడదనే ఉద్దేశంతో. సో మనకి ఇండిపెండెంట్ ఇండియా ముందే వచ్చేసి ఆల్రెడీ ఇవి అంతరించిపోయాయి. ట్రాక్ అయింది 2020. సో ఈ విధంగా నెక్స్ట్ ఇంట్రొడ్యూస్ ది ఆఫ్రికన్ చీతా ఫ్రమ్ ది నమీబియా ఇంటూ ఇండియన్ హ్యాబిటాట్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్. సో ఇది మామూలుగా మీకు తెలుసు, కునో నేషనల్ వైల్డ్ లైఫ్ సాంచురీ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది, ఫీరింగ్. సో ఫారెన్ చీతాస్ ఇంటూ ఫీరింగ్ అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇవి భయపడతాయి. ఫస్ట్ వచ్చేసి లొకేషన్ మారింది. ఇప్పుడు మనమైనా చిన్నపిల్లలు చూడండి, కొత్తగా ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు కొంచెం భయంగా ఉంటుంది. ఎందుకంటే అవి కొత్త ప్లేస్, మనకు అవగాహన ఉండదు, ప్లేసెస్ మీద అవేర్నెస్ ఉండదు. కాబట్టి ఇట్లా ఇవి కూడా కొంచెం ఫీల్ అవుతాయి. సింహాలను చూడడం, ఇక్కడ ఆసియా సింహాలు, సో ఇట్లా ఉంటాయి కాబట్టి. సో బిహేవియర్ పరంగా వేరుంటాయి. ఇప్పుడు ఏషియాటిక్ సింహాలు కావచ్చు, అలానే ఆఫ్రికన్ సింహాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. The government special program are being conducted educational, so educate local villagers, Kuno, including the outreach and the men into so the religious figures NGO with local mascot named చింటూ చీతా. చింటూ చూడండి, నైస్ నేమ్. సో చింటూ చీతా అంటారు అనమాట. సో మస్కాట్ పేరు వచ్చేసి ఇక్కడ ఇటు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, చింటూ. సో చింటూ చీతా అనమాట. సో మస్కాట్ నేమ్ ఇక్కడ ఇటు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మస్కాట్ పెడతారు కదా, ఆ మస్కాట్ చీతాలాగా ఉంటుంది అనమాట. దాన్ని చింటూ చీతా అని నేమ్ అయితే పెట్టారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పరంగా. సో టు సెన్సిటైజ్ ది పాపులేషన్ టు ఇంపార్టెన్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండ్ గైడ్లైన్స్ ఫర్ ది చీతా హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్. అంటే అప్పుడు కునో నేషనల్ పార్క్లోకి తీసుకొస్తారు కదా, అక్కడ ట్రైబల్స్ వాళ్ళు కూడా ఉంటారు. ఫారెస్ట్ అంటే వాళ్ళకి మధ్య ఎనిమల్కి మధ్య సో ఒక బంధం తీసుకురావాలి. ఇప్పుడు మీరు సవర్నాకి వెళ్ళినప్పుడు చూడండి, టూరిస్టులు సఫారీకి వెళ్తారు కదా, చీతాలు వాళ్ళ మీద కూడా వస్తుంటాయి, వాళ్ళ మీద వచ్చి కూర్చుంటుంటాయి, వాళ్ళ మీద. సో పైన వెహికల్స్ మీద ఎక్కుతుంటాయి. చీతాలు పెద్ద హాని చేయవన్నమాట, కొంచెం ఫ్రెండ్లీగా ఉంటాయి, హ్యూమన్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. సో ఆ బిహేవియర్ కూడా తీసుకురావాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఉద్దేశిస్తుంది. మొత్తం వచ్చేసి ఇక్కడ 1 year, సో 1 year ట్రైల్ వేస్తున్నారు. ఈ ట్రైల్ సక్సెస్ అయితే మాత్రం చీతాస్ ఇండియాలో కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇంకా చాలా అయితే ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇది వచ్చేసి చీతాకు సంబంధించింది. సో గుర్తుపెట్టుకోండి, మన ప్రపంచంలో ల్యాండ్ మీద సో అత్యంత స్పీడ్గా వెళ్ళే ఎనిమల్ ఏది అని కూడా గుర్తుపెట్టుకోవాలి. అత్యంత స్పీడ్గా పరిగెత్తే జంతువు ఏదంటే చీతా. చాలామంది ఆప్షన్స్ ఫన్నీగా చెప్తూ ఉంటారు. సో మనకి భూమి మీద అత్యంత వేగంగా పరిగెత్తేది అంటే MS ధోని అని చెప్తుంటారు. సో అంటే కంపారిజన్ అనమాట, అంత స్పీడ్గా పరిగెత్తాడు MS ధోని అని. సో అట్లనే మనకి ప్రపంచంలో వచ్చేసి చీతా ఫస్ట్ ప్లేస్ అనమాట. చీతా ఫస్ట్ ప్లేస్. సెకండ్ వచ్చేసి బ్లాక్ బక్. సో బ్లాక్ బక్ అంటే తెలుసా మీకు? బ్లాక్ బక్ అంటే కృష్ణ జింక అని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క స్టేట్ ఎనిమల్. ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ ఎనిమల్ వచ్చేసి బ్లాక్ బక్, కృష్ణ జింక అంటారు. ఇది చీత తర్వాత, ప్రపంచంలో చీత తర్వాత సెకండ్ ఫాస్టెస్ట్ ఎనిమల్ అనేది ల్యాండ్ అనమాట. చీత తర్వాత అత్యంత వేగంగా పరిగెత్తేది ఇదే. ఇది వచ్చేసి బ్లాక్ బక్ అంటే కృష్ణ జింక. ఇది స్టేట్ ఎనిమల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ ఇంకా కొన్ని స్టేట్స్ కూడా ఉన్నాయి, కొన్నింటికి కూడా ఉన్నాయి, చూసుకోండి. సో ఇది వచ్చేసి కరెంట్ అఫైర్ దీనికి సంబంధించి. నెక్స్ట్ సో ఇప్పుడు మనము క్లియర్గా ఇక్కడ చూద్దాం. చూడండి, సెంటర్ పేర్స్ విండ్ఫాల్ ట్యాక్స్ ఆన్ క్రూడ్ జంక్ పెట్రోల్ ఎక్స్పోర్ట్ లివీ. సో సెంటర్ పేర్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, డెసిషన్ కమ్స్ అమిడ్ ఆఫ్ డిక్లైన్ ఇన్ గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ మూవ్ టు ట్రిమ్ ఫిస్కల్ గెయిన్స్. సో మనకి ఫిస్కల్ గెయిన్స్ రావడం, అలాగే ఆయిల్ ప్రైస్లో డిక్లైన్ రావడం వల్ల విండ్ఫాల్ ట్యాక్స్. అసలు విండ్ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటి? ఆల్రెడీ నేను డైలీ కన్వర్స్లో మీకు చెప్పాను. విండ్ఫాల్ అంటే ఏంటి? గాలి. సో గాలి అనేది మనకి ఏ వైపు వస్తే ఆ వైపు వెళ్తూ ఉంటుంది.
అంటే దాని అర్థం ఏంటి, దానికి తగ్గట్టుగా మలుచుకోవడము, దానికి తగ్గట్టుగా అది మలుచుకుంటూ ఉంటుంది. అట్లనే టైం వచ్చినప్పుడు వీళ్ళు విండిఫాల్ ట్యాక్స్ వేస్తారు. ఇప్పుడు ఏదైనా కంట్రీకి సంబంధించిన ఫిజికల్ పరంగా ఆదాయం తక్కువగా ఉంది, లాస్గా ఉన్నప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఎక్స్పోర్ట్, అంటే మనకి చికెన్ రేర్ వస్తువులు ఉంటాయి కదా, అంటే మనకి ఎక్స్పోర్ట్ మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు ఉంటాయి కదా, వాటి మీద ట్యాక్స్ పెంచుతారు. ట్యాక్స్ పెంచడం అంటే విండిఫాల్ ట్యాక్స్, అంటే వాళ్ళకి అనుగుణంగా పెంచుకోవడం. అలా పెంచడం వల్ల ట్యాక్స్ వాళ్ళకి ఆదాయం వస్తుంది, గవర్నమెంట్కి ఫిజికల్ గెయిన్స్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇండియాలో ఫిజికల్ గెయిన్స్ తగ్గడం వల్ల ఈ క్రూడ్ ఆయిల్ గ్లోబల్ ప్రైస్లో క్రూడ్ ఆయిల్ తగ్గింది, ఇక్కడ ఫిజికల్ తగ్గినాయి. కాబట్టి ఇదే ఆపర్చునిటీ అనమాట. ఎందుకంటే మన క్రూడ్ ఆయిల్ ఇండియాలో చెక్కదు, బయట నుంచి ఎక్కడ వచ్చే రేర్ థింగ్ అక్కడి నుంచి వస్తుంది కాబట్టి, మనం ఇంపోర్ట్ చేసుకునే థింగ్ కాబట్టి దాని మీద ట్యాక్స్ పెంచుతారు అనమాట. దాన్ని విండిఫాల్ ట్యాక్స్ అంటారు. విండిఫాల్ ట్యాక్స్ అంటే క్రూడ్ ఆయిలే కాదు, ఏ వస్తువు అయినా మనకి ఇండియాలో అరుదుగా కనిపించే వస్తువు మీద వాళ్ళు దానికి తగ్గట్టు వాళ్ళు తగిన సమయంలో ట్యాక్స్ వేయడం విండిఫాల్ ట్యాక్స్ అంటారు. సో విత్ ఏ గ్లోబల్ ప్రైస్ ఈజింగ్, ద సెంటర్ అండ్ slashed windfall tax levied on the crude oil producers, so reduced export tax on the aviation fuel trouble. సో ఇక్కడ ఏం చేస్తుందంటే స్లాష్డ్ అంటే తగ్గించింది. మామూలుగా ఇంతకుముందు నేను చెప్పాను డైలీ కన్వర్స్లో పెంచింది, ఇప్పుడైతే తగ్గించింది, విండ్ఫాల్ ట్యాక్స్ని తగ్గించింది. ఎందుకు, గ్లోబల్ ఆయిల్ డిక్లైన్, అంటే ఆయిల్ ప్రైసెస్లో ఇంతకుముందు ఎక్కువగా ఉన్నప్పుడు విండ్ఫాల్ ట్యాక్స్ని పెంచింది, ఇప్పుడు తగ్గడం వల్ల గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ అనేది ఇప్పుడు తగ్గించింది అనమాట. సో దేని మీద తగ్గించిందంటే క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ రెడ్యూస్ ఎక్స్పోర్ట్ ట్యాక్స్ ఆన్ ది ఏవియేషన్. సో ఏటీఎఫ్ ఉంది కదా, ఏటీఎఫ్ అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అనమాట, విమానాలకి యూజ్ చేసే విమానాల ఇంధనం అనమాట. సో ఇట్లా క్రూడ్ ఆయిల్ మీద అయితే తగ్గించారు. సో ఆన్ July 1st ద గవర్నమెంట్ హ్యాస్ లీవీడ్ ఫ్రెష్ ట్యాక్సెస్ ఆన్ ది ఎక్స్పోర్ట్ ఆఫ్ డీజిల్ ఫ్యూయల్ అండ్ ఏటీఎఫ్ యాజ్ వెల్ యాజ్ డొమెస్టిక్ సేఫ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ ది గ్లోబల్ ప్రైసెస్ విత్ ఏ ప్లాన్ టు 490 రివ్యూ. సో మామూలుగా గవర్నమెంట్ ఏమనుకున్నది, మనం ఒక 3 days ముందు డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. గవర్నమెంట్ ఏమనుకున్నదంటే ఇప్పుడు గ్లోబల్లో వచ్చేసి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, సో ఇదే సమయంలో ఇదే మనకి రైట్ టైము అని చెప్పి విండ్ఫాల్ ట్యాక్స్ కూడా పెంచింది. ఎవరైతే పెట్రోలియం క్రూడ్ ఆయిల్ని తీసుకుని రిఫైనరీస్లో తయారు చేసి పెట్రోలియం ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఈ ట్యాక్స్ పెంచింది. పెట్రోలియం ప్రొడక్ట్స్ మన ఇండియాలోనే మనం ఎక్స్పోర్ట్ చేసే టాప్ కమోడిటీ, గుర్తుపెట్టుకోండి, మన ఇండియాలోనే మనం ఎక్స్పోర్ట్ చేసే అతి టాప్ కమోడిటీ ఏదంటే ఫస్ట్ టాప్ కమోడిటీ పెట్రోలియం ప్రోడక్ట్స్. ఎందుకంటే మన ఇండియాలో రిఫైనరీస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి, రిలయన్స్, అదానీ, ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్, చూడండి ఎన్ని ఉన్నాయో, మనకి రిఫైనరీస్ చాలా ఉన్నాయి ఇండియాలో. అందుకని మనము క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ కొనే పెద్ద కంట్రీ కూడా ఏదో తెలుసా, యూఎస్ఏ. మన నుంచి ఎక్కువగా పెట్రోలియం ప్రోడక్ట్స్ మనం బాగా తయారు చేస్తాం, ఇండియాలో ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. సో రిఫైనరీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో గుర్తుపెట్టుకుని టాప్ కమోడిటీ వచ్చేసి పెట్రోలియం ప్రోడక్ట్స్ ఒకటి. నెక్స్ట్ ఫ్యూయల్ మీద, ఏటీఎఫ్ మీద, డొమెస్టిక్ క్రూడ్ ఆయిల్ సేల్ చేస్తుంది కదా డొమెస్టిక్ కంపెనీస్, వాటి మీద విండ్ఫాల్ ట్యాక్స్ అయితే పెంచాలని చూసింది, కానీ మళ్ళీ నైట్గా వచ్చేసి రివ్యూ చేసుకున్నారు వీళ్ళు. In the first such review of the cess of the 23,250 per ton on crude has been allowed the 70,000 per ton. ఇట్లా మీరు సెస్ అనేది ఈ అమౌంట్లో తీసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేశారు. అయితే వాళ్ళు కంప్లీట్గా వచ్చేసి ఇప్పుడు లోకల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ హూ సెల్ అవుట్ ది ఇంటర్నేషనల్ పార్టీ ప్రైసెస్ డొమెస్టిక్ రిఫైనరీస్. ఓకే, సిమిలర్లీ లీవీస్ ఆన్ ది ఎక్స్పోర్ట్ ఆఫ్ ది ఏటీఎఫ్. సో ఏటీఎఫ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ అండ్ డీజిల్ వర్ ది బోత్ కర్ బై 2% ఫర్ లీటర్. సో బోత్ చేసి మొత్తం కట్ చేశారు, 2%, 2 రూపీస్ ఫర్ లీటర్ అని కట్ చేశారు, అండ్ 4 రూపీస్ ఫర్ లీటర్ అండ్ 13% లీటర్ ఫర్ ది రెస్పెక్టివ్లీ. వీటి మీద క్రూడ్ ఆయిల్ మీద లోకల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ ఏటీఎఫ్ మీద ఈ విధంగా వీటికి ఆధారంగా ఒకదాని మీద వచ్చేసి 2 రూపీస్ లీటర్కి, ఒకదానికి 4 రూపీస్ ఫర్ లీటర్, ఒకదానికి 30 రూపీస్ ఫర్ లీటర్ తగ్గించారు. సో వైల్ దే లీవ్ 6 రూపీస్ ఫర్ లీటర్ ఆన్ ది ఎక్స్పోర్ట్ అండ్ పెట్రోల్స్ వార్ రీస్కైండ్. ఓకే, ఇక్కడ పెట్రోల్ మీద కూడా చూసుకున్నారు. ఎక్స్పోర్ట్స్ ఆఫ్ దీస్ ఫ్యూయల్స్ ఫ్రమ్ ది యూనిట్స్ అలొకేటెడ్ ఇన్ ది సెజ్. సో సెజ్ ఉంటాయి స్పెషల్ ఎకనామిక్ జోన్స్, వాటిలో ఉంటాయి కదా, వాటికైతే సో నౌ హ్యాస్ బీన్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ది డ్యూటీస్ అండూయింగ్ ది July 1st డెసిషన్. July 1st డెసిషన్తో వాటికి వచ్చేసి సెజ్లో ఉండే వాటికి ఎగ్జామ్షన్ ఇచ్చారు, ట్యాక్స్ అనేది ఎగ్జామ్షన్ ఇచ్చారు కంప్లీట్గా. మనకి మామూలు చదువుకుంటూ ఉంటాం, సెజ్లో వచ్చేసి ఎగ్జామ్షన్స్ ఎక్కువ ఉంటాయి, ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ అట్లా. The duty tweaks, including the 27% cut in cess on domestic crude, would lead to reduction in the physical windfall from these taxes from about the 0.37% of the GDP about the జీడీపీ టు అబౌట్ 0.2% దిస్ ఇయర్. సో మామూలుగా ఈ విధంగా ట్యాక్స్ తగ్గించడం వల్ల జీడీపీలో కూడా మనీ అనేది తగ్గుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు కదా, ట్యాక్స్ అనేది తగ్గిపోవడం వల్ల గవర్నమెంట్కి ఆదాయం కూడా తగ్గుతూ ఉంటుంది జీడీపీకి సంబంధించింది ఇట్లా. సో ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఇది ఏం చెప్తున్నారంటే నార్మల్లీ ఎకనమిస్ట్ సో ది నోట్ దట్ ద ఫిజికల్ రిస్క్ రిమైండ్ ది ఎలివేటెడ్. సో ఈ విధంగా ట్యాక్స్ తగ్గించడం వల్ల ఫిజికల్ గెయిన్స్ అనేది తగ్గిపోద్ది, ట్రిమ్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు విండ్ఫాల్ ట్యాక్స్ పెంచినప్పుడే ఫిజికల్ పరంగా ఇప్పుడు మీరు ట్యాక్స్ ఎక్కువ, ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ కొన్నారు, సో ఒక వస్తువుని మీరు కొనుక్కొచ్చారు టౌన్ నుంచి, ఒక విలేజ్లో అమ్మారు, అది ఎక్కువ అమ్మితేనే కదా మీకు ఆదాయం వచ్చేది.
తక్కువగా అమ్మితే ఏమొస్తుంది, మీకు లాస్ వస్తుంది. సేమ్ అట్లనే ఈ విండ్ఫాల్ ట్యాక్స్ చేసినప్పుడు ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటుంది, అంటే గవర్నమెంట్కి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. కాకపోతే సామాన్యులు ఈ కంపెనీస్ మీద ఎక్కువ వేయడం వల్ల భారం కూడా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా కంట్రీ యొక్క ఎకానమీ అనేది ఎలా ఉండాలంటే అక్కడ ఉన్న ఇండస్ట్రీస్కి, క్యాపిటలిస్ట్కి, తర్వాత సామాన్య ప్రజలకి అందరికీ ఫేవరబుల్ కండిషన్స్లో ఉన్నప్పుడే ఆ కంట్రీ అనేది అభివృద్ధి వైపు దూసుకెళ్తుంది అనమాట. సో ప్రజల్ని దృష్టిలో పెట్టుకోవాలి. అన్ఎంప్లాయ్మెంట్ కానీ, పావర్టీ కానీ, రైజ్ ఆఫ్ ప్రైసెస్ ఆఫ్ కమోడిటీస్, సో ప్రతిరోజు యూజ్ చేసే ఉత్పత్తులు కానీ వీటంటి మీద. సో నిన్న మనకి మిల్క్, సో బట్టరు, తర్వాత పన్నీరు వీటి మీద వేశారనమాట. అందువల్ల అందరూ పన్నీర్ బటర్ మసాలా అని నిన్న ట్వీట్ చేశారు కదా. సో పన్నీరు, బటర్ మసాలా వీటి మూడు మీద కూడా ట్యాక్సెస్ వేశారనమాట. సో జిఎస్టీ పెంచారు అట్లా. సో తర్వాత అట్ ది మార్జిన్ ద రిడక్షన్ ఇన్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ ఆన్ ఫ్యూయల్ షుడ్ బి పాజిటివ్ ఎక్స్పోర్ట్ గ్రోత్. సో ఇట్లా మీరు ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఏదైనా ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కొన్ని కంపెనీస్. ఇప్పుడు మీకు ఏదైనా కంపెనీ ఉందనుకోండి, మీ కంపెనీ నుంచి ప్రోడక్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వేరే కంట్రీస్కి. అప్పుడు ఎక్స్పోర్ట్ మీద ట్యాక్స్ తగ్గించింది అనుకోండి గవర్నమెంట్, దాని అర్థం ఏంటి, మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తుంది, మీరు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది. అది ఇక్కడ చెప్తున్నారు. సో ఇంకా దేవరోటి అడిగింగ్ ది కన్సర్న్స్ అబౌట్ ది వైడనింగ్ ది కరెంట్ అకౌంట్స్ పర్సిస్టెడ్. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా చూసుకోవాలి. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎక్కువ ఎక్కడ వస్తుంది, మనకి ట్రేడ్ డెఫిసిట్ ఇలా ఉంటాయి కదా, అవి కూడా నీట్గా చూసుకుంటారు. సో ఇది వచ్చేసి ఓవరాల్గా విండ్ఫాల్ ట్యాక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషను. సెంటర్ అయితే పెంచాలని ట్రై చేసింది ఏటీఎఫ్ మీద, పెట్రోల్ డీజిల్ రేట్ మీద, కాకపోతే మళ్ళీ తగ్గించింది అనమాట, రివ్యూ చేసుకుని తగ్గించింది. సో ఇట్లా సో మనం ఇప్పుడు మామూలుగా నేను చెప్పాను కదా, ఒక ఈవెంట్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఒక ఈవెంట్ అయితే కరెంట్ ఈవెంట్స్ బాగా న్యూస్లో ఉన్న దాని గురించి డిస్కస్ చేద్దామని చెప్పాను కదా. సో ఇవాళ వచ్చేసి మనం కావేరీ రివర్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు కావేరీ రివర్ గురించి మీకు ప్రిలిమ్స్ పరంగా బాగా ఇంపార్టెంట్ అవసరమైన అంశాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ది పొన్ని ఇన్ తమిళ్ అండ్ ఆల్సో నోన్ యాజ్ గంగా ఆఫ్ సౌత్. సో గోదావరి కూడా అంటారు, దక్షిణ గంగాని గోదావరి రివర్ కూడా అంటారు, అలానే కావేరీ రివర్ కూడా అంటారు. సో తమిళ్లో పొన్ని అంటారు, సో గంగా ఆఫ్ ది సౌత్ అంటారు. సో ఇట్ ఈస్ 4th లార్జెస్ట్ రివర్ ఇన్ సదరన్ ఇండియా. సో మన సదరన్ ఇండియాలో 4th లార్జెస్ట్ రివర్ అనమాట. ఇది వచ్చేసి 4th లార్జెస్ట్ ఇండో సదరన్ రివర్. సో సౌత్ ఇండియాలో ఫస్ట్ లార్జెస్ట్ ఏది, సౌత్ ఇండియాలో ఫస్ట్ లార్జెస్ట్ గోదావరి. సో గోదావరి ఇది వచ్చేసి ఫస్ట్ లార్జెస్ట్ అండ్ సెకండ్ లాంగెస్ట్ ఇన్ ఇండియా. ఫస్ట్ లాంగెస్ట్ ఏది ఇండియాలో గంగా రివరు, పొడవైనది భారతదేశంలో అతి పొడవైనది వచ్చేసి గంగా నది. సెకండ్ పొడవైనది, రెండో పొడవైనది వచ్చేసి గోదావరి, గుర్తుపెట్టుకోండి. సో బ్రహ్మపుత్ర కాదు, గోదావరి. సో మన సౌత్ ఇండియన్ అయితే ఫస్ట్ గోదావరి, ఇది వచ్చేసి 4th అనమాట. సో కావేరి వచ్చేసి 4th. ఇట్ ఈజ్ ఏ సాక్రెడ్ రివర్ ఆఫ్ ది సదర్న్ ఇండియా. సో మనకి నదుల్ని మన దేవతలాగా పూజించుకుంటాం. సో చూడండి, మన భారతదేశంలో నదుల్ని దేవుళ్ళు అంటే గాడ్స్ లాగా మనం ట్రీట్ చేస్తాం. సో అంతే శుభ్రంగా కూడా చూసుకోవాలి నదుల్ని. సో సాక్రెడ్ రివర్ ఆఫ్ ది సదర్న్ ఇండియా. ఇట్ రైజెస్ ఇన్ ది బ్రహ్మగిరి హిల్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ సదర్న్ వెస్ట్ కర్ణాటక స్టేట్. ఇది కర్ణాటక స్టేట్లోని బ్రహ్మగిరి హిల్స్, వెరీ ఇంపార్టెంట్. బ్రహ్మగిరి హిల్స్ ఉన్నాయి కదా, సో బ్రహ్మగిరి హిల్స్లో ఇది వచ్చేసి ఒరిజినేట్ అవుతుంది అనమాట. సో ఒరిజిన్ కావేరీ రివర్ ఎక్కడ పుడుతుందంటే బ్రహ్మగిరి హిల్స్, కర్ణాటక వెస్టర్న్ ఘాట్స్. ఇది వచ్చేసి పశ్చిమ కనుమల్లో ఉండే బ్రహ్మగిరి హిల్స్లో పుడుతుంది. ఫ్లోస్ ఇన్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్, అంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో వచ్చేసి ఇది ఫ్లో అవుతుంది త్రూ ది స్టేట్స్ ఆఫ్ కర్ణాటక, తమిళనాడు అండ్ డిస్టెన్స్ ఆఫ్ ది ఈస్టర్న్ ఘాట్స్, ఈ సిరీస్ గ్రేట్ ఫాల్స్ అండ్ డ్రైన్స్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్. ఫైనల్గా ఇది వచ్చేసి కర్ణాటక, తమిళనాడు స్టేట్స్ గుండా ప్రవహించి ఇది చివరిగా బంగాళాఖాతంలో కలుస్తుందని చెప్తున్నారు. ఎక్కడ, త్రూ ది పాండిచ్చేరి అంటే పుదుచ్చేరి. ఇప్పుడు వచ్చేసి పుదుచ్చేరి. సో ఇప్పుడు ప్రేమ్ నేమ్ వచ్చి పుదుచ్చేరి. సో పాండిచ్చేరి ఓల్డ్ నేమ్, అందరికి అదే గుర్తుంటుంది ఎక్కువ. సో కాబట్టి ఇట్లా కర్ణాటక నుంచి బ్రహ్మగిరి హిల్స్లో పుట్టి సౌత్ ఈస్టర్న్ డైరెక్షన్లో ఫ్లో అయ్యి తమిళనాడుకు వచ్చి చివరిగా పాండిచ్చేరి దగ్గర బంగాళాఖాతంలో అయితే ఇది కలుస్తుంది. సో ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది కావేరీ రివర్ యొక్క మ్యాప్. సో ఇక్కడ అనమాట ఇది బ్రహ్మగిరి రివర్, ఇక్కడ వచ్చేసి ఇది బ్రహ్మగిరి హిల్స్, వెస్టర్న్ ఘాట్స్, ఇవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్ అనమాట. సో వెస్టర్న్ ఘాట్స్ రీజన్లో పుట్టి ఈ విధంగా మొత్తం కృష్ణరాజ సాగర్ డ్యాము. సో గుర్తుపెట్టుకోండి, కృష్ణరాజ సాగర్ కేఎస్ఆర్ డ్యామ్ అంటారు కదా, కేఆర్ఎస్ డ్యామ్. సో ఇందా చెప్పాను కదా, కేఆర్ఎస్ డ్యామ్ అంటే సో కృష్ణరాజ సాగర్ డ్యాము, గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి ఎక్కడ ఉంటుంది, కావేరీ రివర్ మీదే ఉంటుంది అనమాట. సో మైసూర్ సిటీ కూడా దగ్గరగా ఉంటుంది కావేరీ రివర్కి. ఈ కబిని రివర్ ఇవన్నీ కూడా చూడండి, ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా ఉపనదులు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. తర్వాత ఈ విధంగా ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేసి ఇక్కడ వచ్చేస్తుంది. ఇది మెట్టూరు ప్రాజెక్ట్ ఉంటుంది, రిజర్వాయర్ ఇక్కడ. సో ఇది మెట్టూరు ఉంటుంది తమిళనాడులో. ఇక్కడ వచ్చేసి ఇది స్టేట్ బోర్డర్ అనమాట. ఇది కంప్లీట్గా వచ్చేసి స్టేట్ బోర్డర్. ఇదంతా కర్ణాటక సంబంధించింది, ఇది తమిళనాడుకి సంబంధించింది. ఇట్లా కావేరీ నెక్స్ట్ ఈ రోడ్డు కూడా దగ్గరగా ఉంటుంది. ఈ రోడ్డు తర్వాత కావేరీ ఇట్లా వచ్చేసి 2 పాయలుగా చీలిపోతుంది. ఇక్కడ డెల్టా అనేది ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యి పాండిచ్చేరి దగ్గర వెళ్తున్నప్పుడు తంజావూరు ఇవన్నీ కూడా దగ్గరగా ఉంటాయి. సో మెట్టూరు రిజర్వాయరు, కృష్ణరాజ సాగర్ ఇవన్నీ కూడా మనకి వీటికి కావేరీ రివర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అనమాట. ఇప్పుడు చూడండి నెక్స్ట్. సో ట్రిబ్యూటరీస్ వెరీ ఇంపార్టెంట్. ట్రిబ్యూటరీస్ ఏమున్నాయి, అసలు కావేరీ నదికి ఉపనదులు ఏమేమి ఉన్నాయి నీట్గా క్లియర్గా డిస్కస్ చేద్దాం.
సో హెరంగి అనేది ఒకటి, హేమావతి, సింసా, ఆర్కావతి ఆర్ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ దట్ జాయిన్ ఫ్రమ్ ది లెఫ్ట్. ఇవన్నీ కూడా సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ కూడా లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక రివర్ అనేది ఇలా వెళ్తుంది అనుకోండి, సో ఇలా వెళ్తుందంటే మనకి లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ఉంటాయి, రైట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. సో నీట్గా చూసుకోవాలి, క్లారిటీగా, అంటే అది మూవ్ అయ్యే డైరెక్షన్ బట్టి చూసుకోవాలి. ఇప్పుడు చూసుకున్నాం మనకి ఈ విధంగా. సో లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఏమేమి ఉన్నాయంటే ఈ విధంగా ఉన్నాయి, రైట్ ట్రిబ్యూటరీస్ ఏ విధంగా ఉన్నాయి చూసుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు చూడండి నీట్గా. సో ఏమున్నాయంట లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఏమున్నాయి, హెరంగి, హేమావతి అండ్ సింసా అండ్ ఆర్కావతి వచ్చి లెఫ్ట్ ట్రిబ్యూటరీస్. నెక్స్ట్ వైల్ ద లక్ష్మణ తీర్థ, కబని, సువర్ణవతి, భావని, నోయిల్, అమరావతి ఇవి వచ్చేసి రైట్ సైడ్ ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి రైట్ సైడ్ అయితే ఉంటాయి. సో గుర్తుపెట్టుకోవాలి, యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కంపల్సరీ వాళ్ళు లెఫ్ట్ ట్రిబ్యూటరీయా లేకుంటే రైట్ ట్రిబ్యూటరీ అని అడుగుతున్నారు ఈ మధ్య ఎక్కువగా. డైరెక్ట్ ట్రిబ్యూటరీ అడగట్లేదు, ఈ విధంగా ఇండైరెక్ట్గా అడుగుతున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో గ్రూప్ 1 స్టేట్ పిఎస్ఎస్లో గ్రూప్ 1 కూడా చూసుకోవాలి, ఎందుకంటే కొంచెం ఎగ్జామ్ అనేది కొంచెం అడ్వాన్స్డ్గా పెట్టారంటే మాత్రం ఈ విధంగానే ఉంటుంది అనమాట ఖచ్చితంగా. సో కాబట్టి ఇది ఒకటి చూసుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంకా ఏమంటే అగ్రికల్చరల్ ల్యాండ్ కవర్స్ మెజారిటీ ఆఫ్ ది బేసిన్. సో మొత్తం వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. అకౌంటింగ్ది 66.2% ఆఫ్ ది టోటల్ ఏరియా. మొత్తం టోటల్ ఏరియా వచ్చేసి దీనికి సంబంధించి టోటల్ ఏరియా. వాటర్ బాడీ కవర్ 4.9% ఆఫ్ ది బేసిన్. సో వాటర్ బాడీస్ వచ్చి మొత్తం వచ్చేసి 4.09% బేసిన్ అనేది కవర్ చేస్తుంది. తర్వాత ఇంకా చూస్తే ద బేసిన్ కవర్స్ 33 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ తమిళనాడు. చూడండి, ఈ కావేరీ బేసిన్ మొత్తము 33 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాలను కవర్ చేస్తుంది. 11 వచ్చేసి కర్ణాటకలో, 3 వచ్చేసి కేరళ, పుదుచ్చేరిలో వచ్చేసి 1 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కవర్ చేసే అంత పెద్ద బేసిన్ అనమాట కావేరీది. ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం బేసిన్ స్టేట్స్ ఏమున్నాయి. సో కావేరీకి సంబంధించిన బేసిన్ స్టేట్స్ ఏమున్నాయి, ఒకటేముంది కర్ణాటక. సో ఫస్ట్ కర్ణాటక ఉంది. సో బేసిన్ స్టేట్స్ అంటే ఒక నది వచ్చేటప్పుడు దానికి ఉపనదులు ఉంటాయి కదా. సో ఈ ఉపనదులు దీన్ని మొత్తం కలిపి బేసిన్ స్టేట్గా తీసుకోవాలి మొత్తం కంప్లీట్గా. ఇప్పుడు ఫస్ట్ కర్ణాటక, తర్వాత ఏముంది తమిళనాడు. సో తమిళనాడు తర్వాత బేసిన్ స్టేట్స్ ఇంకా ఏమున్నాయి మనకి. సో కేరళ కూడా ఉంటుంది, కేరళ నుంచి కొన్ని ఉపనదులు వస్తాయి కూడా కేరళ. తర్వాత పుదుచ్చేరి. ఇవి వచ్చేసి బేసిన్ స్టేట్స్ ఆఫ్ ది కావేరీ రివర్. అందుకే తమిళనాడు, కర్ణాటక, కేరళ అండ్ పుదుచ్చేరి. సో ఇక్కడ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కూడా అన్నీ కూడా కలుస్తాయి అనమాట. నీట్గా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి. సో సిగ్నిఫికెన్స్ అసలు కావేరీ రివర్ ఇక్కడ చూడండి, మ్యాప్ చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. సో ఇదంతా కూడా మామూలుగా ఈ మ్యాప్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. కర్ణాటక నుంచి నీట్గా వచ్చేసి ఇక్కడ మనకి కలుస్తుంది, కడ్డలూరు దగ్గర ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో నీట్గా ఇది కలుస్తుంది క్లియర్గా. సో కర్ణాటక నుంచి నీట్గా వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఇట్లా వెళ్ళిపోతుంది కావేరీ రివర్ అనేది. సో ఇది మ్యాప్. ఇప్పుడు సిగ్నిఫికెన్స్, అసలు కావేరీ రివర్ యొక్క సిగ్నిఫికెన్స్ గుర్తుపెట్టుకోండి. కావేరీ నదిలో ఉండే 99% వాటర్ యూటిలైజ్ చేసుకుంటారు స్టేట్స్. కర్ణాటక ఎందుకంటే వాళ్ళకి వాటర్ స్కార్సిటీ ఎక్కువ, అక్కడ వాటర్ కొరత చాలా ఎక్కువ, నీటి కొరత. తమిళనాడులో చూడండి, ఆంధ్రప్రదేశ్ నుంచి వాటర్ వెళ్తూ ఉంటాయి వాళ్ళకి. తెలుగు గంగ, సోమశిల డ్యామ్ అవి నెల్లూరు డిస్టిక్ నుంచి, నెల్లూరు కడప డిస్టిక్లో ఉండే అక్కడ నుంచి వాటర్ వెళ్తూ ఉంటాయి. చెన్నై సిటీ మొత్తానికి అక్కడికి వాటర్ వెళ్తూ ఉంటాయి. అంటే నీటి కొరత చాలా ఎక్కువ చెన్నై సిటీ అక్కడ. అందులో చూడండి ద కావేరీ డెల్టా విచ్ సపోర్ట్స్ 4.4 మిలియన్ పీపుల్. కావేరీ డెల్టా మొత్తం వచ్చేసి 4.4 మిలియన్ పీపుల్ని సపోర్ట్ చేస్తుంది. ఈజ్ వన్ ఆఫ్ ది సౌత్ ఇండియాస్ రైస్ బౌల్. ఇది రైస్ బౌల్ అంటారు. సో ఇది వచ్చేసి రైస్ బౌల్ అంటారు, సౌత్ ఇండియాలో రైస్ బౌల్ అంటారు. తమిళనాడు రిసీవ్స్ 40% ఆఫ్ ది ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రమ్ ది కావేరీ బేసిన్. సో మొత్తం కర్ణాటక వచ్చి 26. తమిళనాడులో మొత్తం 40% ఆహార ధాన్యాలు పండించే ఆహార ధాన్యాలు మొత్తం కూడా కావేరీ బేసిన్లో పండిస్తారు. అలాగే కర్ణాటకలో వచ్చేసి 26%. ఎట్ శివసముద్ర దగ్గర ఏసియాస్ ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ వాజ్ బిల్ట్ అక్రాస్ ది కావేరీ రివర్. సో ఆసియా ఖండంలోనే ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ అనమాట గుర్తుపెట్టుకోండి. శివసముద్రం దగ్గర ఏషియా ఖండంలోనే శివసముద్రం ఎక్కడ ఉంది మనకి, శివసముద్రం ఎక్కడ ఉందంటే మనకి కర్ణాటక రాష్ట్రంలో. సో ఇక్కడ వచ్చేసి ఏషియాటిక్ ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ కావేరీ దగ్గర అక్రాస్ కావేరీ కట్టారు. సో బెంగళూరు రిసీవ్స్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ దిస్ డ్యామ్. సో మీకు బెంగళూరు సిటీ కూడా మనకి ఈ మేఘదాతు డ్యామ్ ఉంది కదా, ఇందా చెప్పాను కదా మేఘదాతు డ్యాము. సో ఆ డ్యామ్ కావచ్చు, అక్కడి నుంచి ఈ కావేరీ రివర్ మీద ఉన్న డ్యామ్ నుంచి ఈ డ్యాము. సో ఇది వచ్చేసి శివసముద్రం దగ్గర కట్టిన డ్యామ్, మేఘదాతు కాదు, శివసముద్రం దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ బెంగళూరు మొత్తానికి వెళ్తుంది. తర్వాత సో చూడండి పోంపుహార్ అంటే ఏ టౌన్ నియర్ ది మౌత్ ఆఫ్ ది కావేరీ రివర్. సో మౌత్ ఎక్కడ ఉంటుంది, సో మౌత్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందంటే మనకి డెల్టా ఉంది కదా, డెల్టా దగ్గర ఉంటుంది అనమాట మౌత్ చూసుకోండి. సో కావేరీ రివర్ వాజ్ వన్ ఆఫ్ ది ఏన్షియంట్ వరల్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్స్.
మనకి ఏన్షియన్ టైంలో పల్లవాసు, చోళాసు, ప్రాచీన చోళులు, పల్లవాసు మనకి బిఫోర్ క్రీస్తు అంటే ఏన్షియంట్ ప్రాచీన చరిత్రలో ఉన్నారనమాట. ఆ టైంలో వాళ్ళు పోర్ట్స్ అక్కడ యూజ్ చేసేవాళ్ళు. మనం తెలుసు కదా తమిళ్ కింగ్స్లో మనకి చూడండి, వాళ్ళు ఇండోనేషియా కానీ, కాంబోడియా, లావోస్ అన్నింటిని ఆక్రమించారు అప్పట్లో, అంత పెద్ద వీరులు వాళ్ళు. సో అక్కడి నుంచి తమిళనాడు నుంచి చోళులు షిప్స్ అంటే అప్పట్లోనే పెద్ద పెద్ద నౌకలు వేసుకుని అక్కడ కాంబోడియా కానీ, శైలేంద్ర దినస్తి వాళ్ళందరూ చూడండి, కాంబోజీ దినస్తి వాళ్ళందరూ అక్కడ దేవాలయాలు కట్టారు. సో మీకు అంగోర్ వాట్ తెలుసు కదా, సో అంగోర్ వాట్ కూడా అతి పెద్ద దేవాలయం, రిలీజియస్ ప్లేస్ వచ్చేసి అది ప్రపంచంలోనే, అది హిందూయిజానికి సంబంధించింది. సో బోరోబదర్ వచ్చేసి బుద్ధిజానికి సంబంధించిన అతిపెద్ద స్తూప, ప్రపంచంలోనే అతిపెద్ద స్తూప. ఇవన్నీ కూడా కట్టింది ఎవరంటే ఇక్కడ నుంచి వీళ్ళు మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియాని మొత్తాన్ని కూడా ఆక్రమించారు అనమాట అప్పుడు చోళులు వాళ్ళందరూ. సో అట్లా నీటి వాళ్ళకి పోర్ట్స్ ఉండేవి, ఇంపార్టెంట్ పోర్ట్స్ అనేవి అప్పట్లో ఎక్కువ ఉండేవి. తర్వాత ట్రేడ్ సేల్స్ ఫ్రమ్ ది కావేరీ పట్టణం టు రోమ్, గ్రీస్, చైనా అండ్ ఫారెస్ట్. సో ఇప్పుడు వీళ్ళు చోళులు, పల్లవులు, సో పాండ్యాస్ టైంలో ఈ కావేరీ పట్టణం అప్పుడు వచ్చేసి కావేరీ పట్టణం అనేవాళ్ళు దీన్ని. సో కావేరీ పట్టణం అని ఉండేది ఏది అక్కడ, ఇది పోర్ట్ సిటీ అనమాట. అక్కడి నుంచి రోము, గ్రీసు, చైనా, ఫారెస్ట్ అక్కడ మొత్తానికి ట్రేడ్ చేసేవాళ్ళు. వీళ్ళు పెరల్స్ కావచ్చు చాలా వస్తువుని ట్రేడ్ చేసేవాళ్ళు చోళుల టైంలో, ఆ టైంలో. సో కాబట్టి కావేరీ రివర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు న్యూస్లో ఉంటుంది, దీని గురించి ఆన్సర్ షీట్ అన్ని కూడా నీట్గా అన్ని చేసి పెట్టుకోండి. సో ఇది మ్యాప్ అనమాట, కంప్లీట్ కావేరీకి సంబంధించిన మ్యాప్. సో ఇవి వచ్చేసి వాటి ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్, అలాగే వీటితో పాటు ఒక ఈవెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇట్లనే ప్రతిరోజు మనము ప్రిలిమ్స్కి వచ్చి డిస్కస్ చేస్తూ ఉంటాం, ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ కూడా డిస్కస్ చేస్తాం కరెంట్ ఈవెంట్స్లో, డైలీ కరెంట్ అఫైర్స్లో. ఇవన్నీ ఫాలో అవుతూ ఉండండి. ఇవి నేను డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి ఇంపార్టెంట్ హిందూ పేపర్లో నుంచి అనాలిసిస్ చేసి మీకు ఎగ్జామినేషన్ పరంగా ఏవైతే బాగా ఇంపార్టెంట్ ఉంటాయో వాటిని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. రేపు డైలీ కరెంట్ అఫైర్స్లో మళ్ళీ క్లియర్గా ఇంపార్టెంట్ అంశాలని డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.